సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ పెద్ద కష్టమేం కాదు. 2024లో వచ్చింది. ఆల్ఫా బీటా దీని రూట్స్ అన్నాడు. ఆల్ఫా బీటా రూట్స్ అయితే దెన్ ఈక్వేషన్ విత్ రూట్స్, ఇవి రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ కనుక్కోవాలి. ఇక్కడ కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ వాడడానికి లేదు, అంత సిమిలర్గా లేదు. సో ఇంతకుముందు వీటిలో ఉండేది అంటే 2 ఆల్ఫా ప్లస్ 5 అయితే అప్పుడు రెండోది ఇట్లా 2 బీటా ప్లస్ 5 అట్లా సేమ్ ఉండాలి. ఉంటే అప్పుడు ట్రాన్స్ఫర్మేషన్స్ వాడచ్చు. ఇప్పుడు ఇవి రూట్స్ అయ్యే విధంగా ఈక్వేషన్ కనుక్కోమంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కుదరదు కాబట్టి దీని వాల్యూ కనుక్కోవాలి. ఆ రెండు వాల్యూస్ కనుక్కుంటే అప్పుడు రూట్స్ తెలుస్తాయి. అప్పుడు సమ్ ఆఫ్ ద రూట్స్, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కనుక్కొని ఈక్వేషన్ రాసేయచ్చు. సరే, మరి ఇప్పుడు వీటి వాల్యూస్ కావాలంటే ఆల్ఫా బీటా దాని రూట్స్ కాబట్టి మనకి ఏం తెలుసు? ఆల్ఫా బీటా దాని రూట్స్ అయితే సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి? మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఇది వచ్చేసింది. సో మనకి ఇప్పుడు ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా 4 కావాలి. సో ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు. దీని నుంచి మనం ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కనుక్కోవచ్చు కదా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటానే కదా. సో ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఇది తెలుసుగా పోనీ. సో ఏంటి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఆల్ఫా బీటా. సో ఈ టర్మ్ అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోయింది అనుకోండి. సో ఇది 2 ఆల్ఫా బీటా అనేది 2 ఆల్ఫా బీటా అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే అప్పుడు మీకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది? ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. ఇందులో ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా రెండు తెలుసు. సో ఈ రెండు తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వస్తుంది. నెక్స్ట్ ఇదే కాన్సెప్ట్ మళ్ళీ ఇంకొకసారి. సో ఆల్ఫా పవర్ 4 ప్లస్ బీటా పవర్ 4 కావాలి. సో అంటే ఆల్ఫా బదులు అంటే దీన్ని ఏం రాస్తారు అప్పుడు? ఆల్ఫా స్క్వేర్ హోల్ స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్. మళ్ళీ ఇక్కడ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టైప్లో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టైప్ అంటే ఏంటి? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2ab. 2ab అంటే ఏంటి? ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్. సో మళ్ళీ మీకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ ఇక్కడ తెలుసు కాబట్టి ఇక్కడ ఇది రాసేస్తారు. నెక్స్ట్ ఆల్ఫా బీటా వాల్యూ తెలుసు -1 కాబట్టి ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ వాల్యూ ఎంత? +1. సబ్స్టిట్యూట్ చేసేసేయండి. సో మీకు ఇది వచ్చేస్తుంది. సో ఆల్ఫా పవర్ ప్లస్ బీటా 4 వచ్చింది. నెక్స్ట్ ఆల్ఫా పవర్ 6 ప్లస్ బీటా పవర్ 6. సో ఇది చూడండి కొద్ది జాగ్రత్తగా. ఆల్ఫా పవర్ 6 ప్లస్ బీటా పవర్ 6 అంటే ఆల్ఫా స్క్వేర్ హోల్ క్యూబ్ ప్లస్ బీటా స్క్వేర్ హోల్ క్యూబ్ అని రాసుకోవచ్చు. సో క్యూబ్. సో ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ టైప్లో ఉంది. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. సో ఎందుకంటే ఆల్ఫా స్క్వేర్ హోల్ క్యూబ్ అట్లా రాశాను. ఎందుకంటే ఆల్ఫా స్క్వేర్ బీటా స్క్వేర్ వాల్యూస్ తెలుసు కదా. ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. సో ఇప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ టైప్లో ఉంది. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే మామూలుగా ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ తెలుసు. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏంటి ఫార్ములా? ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి. 3ab ఇంటూ ఏ ప్లస్ బి. ఇప్పుడు నాకు కావాల్సిన ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావాలి. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ కావాలి అంటే ఇది మాత్రమే కావాలి. సో ఇదేంటి? రైట్ సైడ్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ఈక్వల్ టు సో ఏంటి? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. సో ఇది లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే -3ab ఇంటూ ఏ ప్లస్ బి. మరి ఇప్పుడు ఏ అంటే ఏంటి? ఇక్కడ ఏ ఉన్న దగ్గర ఆల్ఫా స్క్వేర్ ఉంది అంతే కదా. సో ఇది ఏంటి? దీన్ని ఏ అనుకుంటాం, దీన్ని బి అనుకుంటాం. సో ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ టైప్లో ఉంది. ఇప్పుడు దీన్ని ఏ అనుకుంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్. ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి? ఏ ప్లస్ బి హోల్ క్యూబ్. ఏ అంటే ఏంటి? ఇక్కడ ఆల్ఫా స్క్వేర్. బి అంటే ఏంటి? బీటా స్క్వేర్. సో ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ -3ab. ఏ అంటే ఏంటి? ఆల్ఫా స్క్వేర్. బి అంటే ఏంటి? బీటా స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి. సో ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్. ఆల్రెడీ మీకు ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ 10 అని తెలుసు. సో ఇక్కడ ఉంది. సో అలాగే ఆల్ఫా బీటా తెలుసు. అన్ని సబ్స్టిట్యూట్ చేసేస్తే మీకు దీని వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో 970. సో కానీ అడిగింది ఇక్కడ ఏంటి? 1/10 ఇంటూ దట్ 1. సో 10 పెట్టి డివైడ్ చేస్తే అప్పుడు 97 వస్తుంది. ఇప్పుడు ఆల్ఫా పవర్ ప్లస్ బీటా పవర్ వాల్యూ ఎంత? 98. ఇది ఎంత? 97. ఇవి రెండు రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ కావాలి. సో 97, 98 రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ కావాలి. 97, 98 రూట్స్ ఏ విధంగా ఈక్వేషన్ అంటే అప్పుడు ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్. సో 98 ప్లస్ 97 ఇంటూ ఎక్స్ అంతే కదా. సో ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఈక్వల్ టు 0. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. పి అంటే ఏంటి? ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్. సో 98 ఇంటూ 97 మల్టిప్లికేషన్ ఏంటి? ఇది వచ్చేస్తుంది. అదే ఆన్సర్. ఇవి ఎప్పటికీ పోకూడదు. ఒకసారి నేర్చుకుంటే ఎప్పటికీ గుర్తుండాలి. చిన్న లాజిక్స్ ఇవి. ఒకదాని నుంచి అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ తెలిస్తే ఎలా కనుక్కోవాలి,
దాని నుంచి ఆల్ఫా పవర్ ప్లస్ బీటా పవర్ ఎలా కనుక్కోవాలి, ఆల్ఫా పవర్ 6 ప్లస్ బీటా పవర్ 6, ఇవన్నీ ఎప్పటికీ లైఫ్ లాంగ్ మర్చిపోకూడదు, పెద్ద కష్టం కూడా కాదు. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ కూడా సేమ్ కొద్దిగా అలాంటిది. పీక్యూఆర్ రియల్ నెంబర్స్, పీ ప్లస్ క్యూ ఇచ్చాడు, నెక్స్ట్ పీ పవర్ 4 ప్లస్ క్యూ పవర్ 4 కొద్దిగా డిఫరెంట్. సో పీ ప్లస్ క్యూ ఇచ్చాడు, పీ పవర్ 4 ప్లస్ క్యూ పవర్ 4 ఇచ్చి దీని వాల్యూ కనుక్కోమన్నాడు. అంటే ఫస్ట్ ఇది 1/p ప్లస్ 1/q ఉంది, ఎల్సిఎం చేసేయండి. ఎల్సిఎం చేసేస్తే అప్పుడు ఏమొస్తుంది, పీ ప్లస్ క్యూ బై పీక్యూ. సో ఆల్రెడీ మీకు పీ ప్లస్ క్యూ వాల్యూ తెలుసు. సో పీ ప్లస్ క్యూ వాల్యూ తెలుసు కాబట్టి ఎంత 3, అంటే న్యూమీటర్ వచ్చేసింది. ఇంకా డినామినేటర్ తెలుస్తూ చాలు, పీక్యూ తెలుస్తూ చాలు. సరే మనకి ఏం తెలుసు ఇన్ఫర్మేషన్, పీ పవర్ 4 ప్లస్ క్యూ పవర్ 4 అక్కడికి రీచ్ అవ్వాలి. సో దానికంటే ముందు అంటే ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒకసారి స్క్వేర్ చేసేద్దాం. స్క్వేర్ చేస్తే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ప్లస్ 2pq ఈక్వల్ టు 9. సో నెక్స్ట్ మన పీక్యూ కావాలి. సో మళ్ళీ ఇంకొకసారి ఇప్పుడు పీ పవర్ 4 ప్లస్ క్యూ పవర్ 4 ఏమి ఇచ్చాడు, 369 ఇచ్చాడు. సో పీ పవర్ 4ని ఏం రాయొచ్చు మనం, పీ స్క్వేర్ హోల్ స్క్వేర్, అలాగే క్యూ పవర్ 4ని క్యూ స్క్వేర్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చు. ఇప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టైప్లో ఉంది. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ టైప్లో అంటే ఇది ముందు విషయం. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. అలాగే మరి ఇక్కడ ఇదేంటి, ఈ పి అంటే ఏంటి, ఏ అంటే ఎంత పీ స్క్వేర్, బి అంటే ఎంత క్యూ స్క్వేర్ హోల్ స్క్వేర్ మైనస్ 2ab, 2 ఇంటూ పీ స్క్వేర్ క్యూ స్క్వేర్. సో మరి దీని నుంచి ఇక్కడ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ అంటే ఏంటి, 2pq అటు వెళ్ళిపోయింది అనుకోండి. దీని నుంచి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈక్వల్ టు సో 9 మైనస్ 2pq అంటే పీక్యూ కావాలి కాబట్టి కంప్లీట్గా పీక్యూలోకి తెచ్చుకుంటున్నాం రిలేషన్, అది ఇంపార్టెంట్. కాబట్టి దీని ప్లేస్లో 9 మైనస్ 2pq స్క్వేర్ ఉంది కాబట్టి స్క్వేర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి మైనస్ 2p స్క్వేర్ క్యూ స్క్వేర్. ఇప్పుడు ఏమొచ్చింది, కంప్లీట్గా పీక్యూలో వచ్చింది. సో పీక్యూ కనుక్కోవడం పాసిబిలిటీస్, హోల్ స్క్వేర్ చేసేయండి, సింప్లిఫికేషన్ చేసేయండి, అప్పుడు ఇలా వచ్చేస్తుంది మీకు. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేసింది. కాబట్టి పీక్యూ బదులు టీ అనుకోండి, పీక్యూ బదులు టీ అనుకుంటే టీ స్క్వేర్ మైనస్ 18t 144. దీని నుంచి టీ వాల్యూస్ కనుక్కుంటే అప్పుడు టీ వాల్యూస్ అంటే ఏమొస్తుంది, ఇది టీ మైనస్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి, టీ మైనస్ 24 ఇంటూ టీ ప్లస్ 6 వస్తుంది. సో టీ ఈక్వల్ టు ఎంత 24 ఆర్ మైనస్ 6. సో టీ అంటే ఏంటి, ఇక్కడ టీ అంటే పీక్యూ, టీ అంటే ఏంటి పీక్యూ. సో పీక్యూ వాల్యూ మైనస్ 6 ఆర్ 24. నెక్స్ట్ ఇక్కడ రెండిట్లో ఒకటే సెట్ అవుతుంది, అది కొద్ది జాగ్రత్త చూసుకోవాలి. రెండు వచ్చినాయి కదా తీసుకోవద్దు. ఇక్కడ చూడండి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఉంది కదా, ఓకే. పీక్యూ వాల్యూస్ వచ్చినాయి అంటే పీక్యూ వాల్యూ 24 రాశారనుకోండి, అప్పుడు 9 మైనస్ 2 ఇంటూ 24 ఏమొస్తుంది, 9 మైనస్ మోర్ దాన్ 9 అంటే నెగిటివ్ వస్తుంది. ఇదేంటి సమ్ ఆఫ్ ది స్క్వేర్స్, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఎప్పుడైనా నెగిటివ్ వస్తుందా, సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఎప్పుడు ఇక్కడ ఈ పవర్స్ ఏమైనా ఈవెన్ పవర్స్ ఉన్నాయి. సో యాడ్ చేస్తున్నాం, ఏమొస్తుంది పాజిటివ్ వస్తుంది, కాబట్టి నెగిటివ్ రాకూడదు. కాబట్టి 24 తీసుకుంటే నెగిటివ్ వస్తుంది కాబట్టి 24 స్కిప్ చేసేయండి. అప్పుడు మీరు ఏం తీసుకుంటారు, మైనస్ 6 తీసుకోవచ్చు, అది చూద్దాం. మైనస్ 6 తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే పీక్యూ ఎంత, ఇదేంటి 9 మైనస్ 2 ఇంటూ పీక్యూ ఎంత మైనస్. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అయిపోతుంది. సో అప్పుడు పాజిటివ్ వాల్యూ వస్తుంది కాబట్టి మైనస్ 6 ఈజ్ ఓకే పాసిబుల్. సో ఇప్పుడు మనకి పీ ప్లస్ క్యూ ఆల్రెడీ ఇంతకుముందు ఇక్కడ 3 వచ్చింది. సో పీక్యూ వాల్యూ ఇప్పుడు కనుక్కున్నాం ఎంత, మైనస్ 6 ఇందులో రాసేయండి. సో 3 బై పీక్యూ అంటే ఎంత మైనస్ 6 హోల్ పవర్ మైనస్ 2. సో అప్పుడు ఏంటి మైనస్ 1/2. సో మైనస్ 1/2 హోల్ పవర్ మైనస్ 2. సో రివర్స్ అయితే ఏమవుతుంది, పవర్ పాజిటివ్ అయిపోతుంది. సో పవర్ నెగిటివ్ ఉంది కదా, రివర్స్ అయితే రెసిప్రోకల్ తీసుకుంటే పవర్ పాజిటివ్. సో మైనస్ 2 స్క్వేర్ అంటే ఎంత 4. సో అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఇది 2020లో వచ్చింది, పెద్ద కష్టం కాదు, కొద్దిగా ఓపిక చేయాలి. ఆల్ఫా బీటా దీని రూట్స్ అన్నాడు కాబట్టి ఆల్ఫా బీటా రూట్స్ అయితే అప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చేస్తే సో ఎంత 4 లాంబ్డా వస్తుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కాన్స్టెంట్ టర్మ్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ కూడా వచ్చేసింది. సో అలాగే నెక్స్ట్ ఆల్ఫా గామా రూట్స్ ఆఫ్ ఈ ఈక్వేషన్ అన్నాడు, ఇక్కడ కూడా సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ గామా, ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా వచ్చింది, ఇక్కడేమో ఆల్ఫా ప్లస్ గామా. సో ఈక్వల్ టు ఏంటి మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్. సో మైనస్ ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది. ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఇది బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ అంతా 1. సో ఈ సమ్ ఆఫ్ ది రూట్స్ సెకండ్ ఈక్వేషన్ కి రూట్స్ ఆల్ఫా గామా వాటి సమ్ ఆఫ్ ది రూట్స్ వచ్చింది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎంత కాన్స్టెంట్ టర్మ్ ఎంత ఉంది, కాన్స్టెంట్ టర్మ్ 7 ప్లస్ 30 రూట్ 3. 7 ప్లస్ సో ఇది తప్పు 7 ప్లస్ 30 రూట్ 3. సో అదేంటి ఆల్ఫా ఇంటూ గామా, ఓకే. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు, ఆల్ఫా ఈజ్ పాజిటివ్ అన్నాడు. ఆ పాయింట్ స్కిప్ చేస్తారు చాలా మంది, దాన్ని పట్టించుకోరు, అక్కడే టెస్ట్ ఉండొచ్చు, ప్రతి పాయింట్ అండర్లైన్ చేసుకోండి. నెక్స్ట్ బీటా ప్లస్ గామా. సో బీటా ప్లస్ గామా వాల్యూ ఎంత 3 రూట్ 2.
సో దీని నుంచి దీని వాల్యూ కావాలి. దీని వాల్యూ కావాలంటే ఆల్ఫా బీటా గామా ఇండివిజువల్ తెలిస్తే చాలు. మరి ఎలా కనుక్కుందాము? సో ఇక్కడ ఆల్ఫా ప్లస్ గామా తెలుసు, ఇక్కడ బీటా ప్లస్ గామా తెలుసు. సో ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేస్తే ఒక అన్నోన్ క్యాన్సిల్ అవుతుంది కదా. సో ఇది మైనస్ ఇది చేస్తే, సో ఈ రెండింటిని ఒక దాంట్లో సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు ఆల్ఫా మైనస్ బీటా ఈక్వల్ టు 3√2 క్యాన్సిల్ అయిపోతుంది, 3√3 వస్తుంది. సో ఆల్ఫా మైనస్ బీటా ఒకటి వచ్చింది రిలేషన్. నెక్స్ట్ ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా ఏం తెలుసు? 4 లాంబ్డా. సో ఈ రెండింటిని యాడ్ చేసేస్తే అప్పుడు 2 ఆల్ఫా వస్తుంది. సో 2 ఆల్ఫా ఈక్వల్ టు ఏంటి? 3√3 ప్లస్ 4 లాంబ్డా. సో అప్పుడు ఆల్ఫా వాల్యూ మీకు వచ్చేస్తుంది. సో ఇక్కడ మిస్టేక్ పోయింది. ఇది 2√3, ఇది 3√3 కాదు 2√3. సో 2√3 అప్పుడు ఇది 2√3 వస్తుంది. సో 2√3 అప్పుడు ఆల్ఫా వాల్యూ ఈక్వల్ టు ఎంత? 2 పెట్టి డివైడ్ చేస్తే √3 ప్లస్ 2 లాంబ్డా. సో ఆల్ఫా వాల్యూ వచ్చేసింది. ఆల్ఫా వాల్యూ 2 లాంబ్డా ప్లస్ √3. అలాగే నెక్స్ట్ ఈసారి యాడ్ చేయండి సేమ్, అప్పుడు బీటా వాల్యూ వచ్చేస్తుంది. బీటా వాల్యూ, సో ఆల్ఫా వచ్చింది, బీటా వచ్చేసింది. సో బీటా వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు మీకు గామా వాల్యూ వచ్చేస్తుంది. ఇందులో కానీ ఏదో దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి, గామా వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఆల్ఫా బీటా గామా అన్ని ఇండివిజువల్ తెలుసు, అన్నిటిని యాడ్ చేసేస్తే ఇక్కడ ఇందులో సబ్స్టిట్యూట్ చేసేసేయండి, ఆల్ఫా బీటా గామా వాల్యూస్ మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి, 2024లో వచ్చింది. 99.5% స్టూడెంట్స్ చేయరు. అలానే డిఫికల్టా అంటే మరి అంత డిఫికల్ట్ ఏం కాదు, కానీ చిన్న చిన్న పాయింట్స్ స్కిప్ అవుతుంటారు. చాలా జాగ్రత్తగా చూసుకుంటే ఖచ్చితంగా చేయొచ్చు. ప్రతి చిన్న పాయింట్ని కూడా పెద్దగా చూడాలి, చూస్తే ఖచ్చితంగా చేసేయచ్చు. చూద్దాం ఒకసారి. ఆల్ఫా బీటా దీని రూట్స్ అన్నాడు, ఆల్ఫా బీటా దీని రూట్స్ అన్నాడు కాబట్టి అప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి? మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ చేసేస్తే అప్పుడు మీకు ఏమొస్తుంది? సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ వస్తుంది. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే కాన్స్టెంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఇది వచ్చేసింది. సో ఈ రెండింటి నుంచి అన్నోన్స్ తగ్గించుకోవాలి. అంటే ఇప్పుడు బీటా వాల్యూ ఏంటి? ఇక్కడ దీని నుంచి బీటా ఈక్వల్, దీని నుంచి ఏమొస్తుంది? బీటా ఈక్వల్ టు, సో ఆల్ఫా అటు వెళ్ళిపోతే 70 మైనస్ ఆల్ఫా. సో ఇందులో రాసేయండి. ఇందులో ఆల్ఫా బీటా ఏమిచ్చాడు? ఆల్ఫా బీటా ఈక్వల్ టు గామా కదా. సో అన్నోన్స్ తగ్గించండి. సో ఆల్ఫా బీటా అంటే ఏం రాయొచ్చు? 70 మైనస్ ఆల్ఫా. 70 మైనస్ ఆల్ఫా ఈక్వల్ టు ఎంత? గామా. సో ఇప్పుడు మీరు ఆల్ఫా బీటా గామా వాల్యూస్ కనుక్కుంటే ఇప్పుడు ఈ ప్రాబ్లం చేయొచ్చు. అంటే ఆ వాల్యూస్ కనుక్కుంటే ఇందులో సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఇంతవరకు ఒకటి కూడా తెలియదు, ఆల్ఫా తెలియదు, బీటా తెలియదు, గామా తెలియదు. కనుక్కోవాలన్నా కూడా ఏం చేసినా కూడా కనుక్కోలేరు. ఇంకా ఇక్కడి నుంచి మీరు ఏం చేసినా, ఎందుకంటే ఇక్కడ ఏమన్నా గామా వాల్యూ కాకుండా ఏమన్నా నెంబర్ ఉంటే అప్పుడు ఆల్ఫాలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వచ్చేది, ఆల్ఫా వాల్యూస్ వచ్చాయి. ఆల్ఫా వాల్యూస్ వచ్చేస్తే అప్పుడు నెక్స్ట్ బీటా కనుక్కునే వాళ్ళం. కానీ ఇక్కడ గామా ఉంది కాబట్టి ఇక్కడ కనుక్కోవడం అనేది ఆల్ఫా బీటాలు ఏది కూడా కనుక్కోవడం కష్టమే, ఏం చేయలేం. కానీ క్వశ్చన్లో ఒక పాయింట్ ఇచ్చాడు, బ్రిలియంట్ పాయింట్. సో ఒక్కటి పట్టుకుంటే చేయొచ్చు. ఇక్కడ ఏమన్నాడు? ఆల్ఫా బీటా ఆర్ న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి. ఒక పాయింట్ క్యాచ్ చేశారు, ఆల్ఫా బీటా రూట్స్ అనే పట్టుకున్నారు, కానీ ఆ రూట్స్ ఏంటి? న్యాచురల్ నెంబర్స్. రూట్స్ ఖచ్చితంగా ఆల్ఫా బీటాలు న్యాచురల్ నెంబరే అవ్వాలి అన్న ఒక పాయింట్ మనకి కెట్ట క్వశ్చన్ చదివితే పిన్ పాయింటెడ్గా ఆ పాయింట్ మనకి దొరుకుతుంది. సో ఎగ్జామ్లో మీకు చదివే విధానాన్ని బట్టే క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ 99.5% చేయరు, కానీ క్వశ్చన్ని పాయింట్ టు పాయింట్ కరెక్ట్గా పట్టుకుంటే 99% చేసేయచ్చు. అంటే చేయలేనిది ఏం లేదు, 99% స్టూడెంట్స్ చేయొచ్చు. చేయకపోవడానికి రీజను ఆ పాయింట్స్ని పట్టుకోకపోవడం వల్లనే. ఆల్ఫా బీటా అనేది న్యాచురల్ నెంబర్స్ అన్నాడు, అదొకటి. అదొక పాయింట్ అయినా అంటే ఇంకొక అద్భుతమైన పాయింట్, గామా బై 2 గామా బై 3 ఈజ్ నాట్ న్యాచురల్ నెంబర్స్. న్యాచురల్ నెంబర్ కాకూడదు. సో గామా బై 2 గామా బై 3 డస్ నాట్ బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్. అవి న్యాచురల్ నెంబర్స్ కాకూడదు. గామా బై 2 గామా బై 3 అనేది న్యాచురల్ నెంబర్స్ అవ్వకూడదు. అంటే న్యాచురల్ నెంబర్ ఎప్పుడు వస్తుంది? గామా బై 2 అనేది, గామా అనేది 2తో డివైడ్ అయితే న్యాచురల్ నెంబర్ వస్తుంది. అంటే గామా ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 2 అయితే, అంటే గామా అంటే 4 6 అట్లా 8 ఉంటే ఆ 2తో డివైడ్ అవుతుంది కాబట్టి అప్పుడు న్యాచురల్ నెంబర్ వస్తుంది. అలాగే గామా బై 3 కూడా న్యాచురల్ నెంబర్ కాకూడదు అంటే, గామా బై 3 కూడా న్యాచురల్ నెంబర్ అవ్వకూడదు అంటే, గామా బై 2 న్యాచురల్ నెంబర్ అవ్వకూడదు అంటే గామాది 2 మల్టిపుల్ అవ్వకూడదు, అలాగే 3 మల్టిపుల్ అవ్వకూడదు. సో 2 3 మల్టిపుల్స్ అవ్వకూడదు. అంటే గామా అనేది 2 అండ్ 3తో డివైడ్ అవ్వకూడదు. గామా అనేది 2తో డివైడ్ అవ్వకూడదు, 3తో డివైడ్ అవ్వకూడదు. 2తో కానీ 3తో కానీ డివైడ్ అయితే, సపోజ్ గామా 9 అయింది అనుకోండి, అప్పుడు 3తో డివైడ్ అవుతుంది. అప్పుడు అది ఏమొస్తుంది? గామా బై 3 న్యాచురల్ నెంబర్ వస్తుంది. 3 న్యాచురల్ నెంబరే కదా, కాబట్టి 2తో డివైడ్ అవ్వకూడదు, 3తో డివైడ్ అవ్వకూడదు. గామా అంటే ఇదే కదా. సో ఇది
2తో డివైడ్ అవ్వకూడదు, 3తో డివైడ్ అవ్వకూడదు. అప్పుడు ఆల్ఫా వాల్యూ 2 తీసుకోవచ్చా? 2 తీసుకోవద్దు. 2 తీసుకుంటే అప్పుడు 2 ఏమొస్తుంది ఇక్కడ? 2 ఇంటూ వస్తుంది. 2 ఇంటూ అంటే 2తో డివైడ్ అవుతుంది కదా, కాబట్టి 2 కాదు. న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. చూద్దాం. అంటే మరి 1 తీసుకుందాం. మరి 1 తీసుకోవచ్చా? 1 కూడా తీసుకోవద్దు. ఎందుకు? 1 తీసుకుంటే ఇది 1, ఇది ఎంత అవుతుంది? 1 ఇంటూ 70 మైనస్ 1 ఎంత? 60 వస్తుంది. సో అంటే 60 అంటే 1 ఇంటూ 60. అప్పుడు సారీ 1 ఇంటూ 69 వస్తుంది. అంటే గామా వాల్యూ ఎంత వస్తుంది? 69 వస్తుంది. 69 ఏమవుతుంది? 3తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఆల్ఫా వాల్యూ 1 కూడా తీసుకోకూడదు. 1 తీసుకుంటే అది ఏమవుతుంది? 3తో డివైడ్ అవుతుంది. నెక్స్ట్ 3 తీసుకోవచ్చు అంటే 3 కూడా తీసుకోవడానికి లేదు. 3 తీసుకుంటే అప్పుడు 3 ఇంటూ ఇదంతా 70 మైనస్ 3 ఎంత? 67. ఇది ఏమవుతుంది? 3తో డివైడ్ అవుతుంది కదా, గామా వాల్యూ ఏమవుతుంది? 3 ఇంటూ ఉంది, 3తో డివైడ్ అవుతుంది. కాబట్టి 3 కూడా తీసుకోకూడదు. 4 తీసుకోవచ్చు అంటే 2 మల్టిపుల్స్ ఏది తీసుకోకూడదు. 2 మల్టిపుల్స్ ఏది తీసుకున్నా కూడా ఇదేమవుతుంది? 2తో డివైడ్ అవుతుంది. ఆల్ఫా వాల్యూ 2 మల్టిపుల్స్ 2 అయినా 4 అయినా 6 అయినా 8 అయినా ఏది తీసుకున్నా కూడా 2తో డివైడ్ అవుతుంది. అంటే ఇట్లా ఇంటెలిజెంట్గా ఆలోచించాలి. సో ఆల్ఫా అనేది 2 మల్టిపుల్స్ అవ్వకూడదు. సో 2 మల్టిపుల్స్ అంటే 4 తీసుకోవద్దు. నెక్స్ట్ 5 తీసుకోవచ్చా? చూద్దాం. 5 తీసుకోవచ్చా అంటే ఆల్ఫా వాల్యూ 5 తీసుకుంటే అప్పుడు ఇది ఏమొస్తుంది? గామా ఈక్వల్ టు, సో ఆల్ఫా వాల్యూ 5 ఇంటూ 70 మైనస్ 5 ఎంత? 65. సో ఇది 2తో డివైడ్ అవ్వదు, 3తో కూడా డివైడ్ అవ్వకూడదు. అవుతుందో లేదు చూద్దాం. సో ఇది 3తో డివైడ్ అవ్వదు. ఇది అవుతుందా? 3తో డివైడ్ 65, 3తో డివైడ్ అవ్వదు. సో కాబట్టి సో ఇక్కడ ఆల్ఫా వాల్యూ పర్ఫెక్ట్ గా 5 సెట్ అయింది. సో 5 తీసుకుంటే అప్పుడు అవ్వదు. సో ఆల్ఫా వాల్యూ 5. మరి ఆల్ఫా వాల్యూ 5 అయితే అప్పుడు బీటా వాల్యూ ఎంత? ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 70 కదా. ఆల్ఫా ప్లస్ బీటా 70 కాబట్టి ఆల్ఫా 5 అయితే బీటా వాల్యూ ఏమవుతుంది? 65 అవుతుంది. సో ఇప్పుడు గామా వాల్యూ కూడా వచ్చేస్తుంది. ఆల్ఫా గామా అంటే ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటానే కదా. సో ఆల్ఫా 5, బీటా ఎంత? 65. సో 5 ఇంటూ 65 చేస్తే 325. సో ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చేసినాయి. అన్ని వాల్యూ తీసుకెళ్ళి అందులో సబ్స్టిట్యూట్ చేయండి, అంతే సింపుల్. సో ఇదేంటి? ఆల్ఫా వాల్యూ ఎంత? 5. సో 5 మైనస్ 1 4, రూట్ 4 అంటే ఎంత? 2. నెక్స్ట్ బీటా వాల్యూ 65. 65 మైనస్ 1 ఎంత? 64. రూట్ 64 ఎంత? 8. నెక్స్ట్ గామా వాల్యూ 325 ప్లస్ 35 బై మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా, మోడ్ ఆఫ్ 5 మైనస్ 65. సింప్లిఫికేషన్ చేసింది అయిపోతుంది. సింపుల్ క్వశ్చన్. కాకపోతే సింపుల్ క్వశ్చన్ అంటే ఇక్కడ ఇంటెలిజెంట్గా ఆలోచించాలి. ఇక్కడ గామా అనేది 2 and 3 మల్టిపుల్ అవ్వకూడదు. గామా అంటే ఇది 2, 3 మల్టిపుల్స్ రాకుండా ఆల్ఫా బీటా వాల్యూస్ సెలెక్ట్ చేసుకోండి. అది కూడా ఆల్ఫా బీటాలు ఏంటి? న్యాచురల్ నెంబర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ చిన్న పాయింట్ పట్టుకుంటే చేసేయచ్చు. ఆ పాయింట్ పట్టుకొని కూడా చేరు. మీరు ఇట్లాంటి టెక్నిక్స్ డెవలప్ చేసుకుంటే మీకు ఎన్ఐటి సీట్ రాకపోతే నన్ను అడగండి. అంటే మీరు ఓన్గా ఇట్లాంటి చిన్న షార్ప్ ఇలాంటి ఆలోచించగలిగితే ఇంకా మీకు ఎగ్జామ్ రిజల్ట్ కోసం కూడా వెయిట్ చేయక్కర్లేదు. కన్ఫర్మ్. అంటే ఇప్పుడు చెప్పిన క్వశ్చన్ మళ్ళీ ఇప్పుడు రేపు చేయడం అది కాదు. ఇలాంటి సిచ్యువేషన్ వేరే దగ్గర ఫేస్ అయినప్పుడు మీరు ఓన్గా థింక్ చేయగలిగితే మీకు కన్ఫర్మ్గా ఎన్ఐటిలో సీటు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ ది ఈక్వేషన్ ఇచ్చాడు. నెక్స్ట్ పీ నాట్ ఈక్వల్ 0. ఒక్కోసారి దానివల్ల చాలా ఉపయోగం ఉంటుంది, ఒక్కోసారి ఉండకపోవచ్చు. ప్రతి పాయింట్ కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ పీక్యూఆర్ ఇన్ ఏపీ అన్నాడు. నెక్స్ట్ ఇది ఒక కండిషన్ ఇచ్చాడు. దెన్ మోడ్ ఆఫ్ ఆల్ఫా మీన్స్ బీటా. ఆల్ఫా బీటా దాని రూట్స్ అన్నాడు కాబట్టి మనకి ఏం తెలుస్తుంది? సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోవచ్చు. సమ్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్. ఎక్స్ కోఎఫిషియంట్ ఏంటి అక్కడ? క్యూ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ పి. అలాగే ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ సో ఏంటి? కాన్స్టెంట్ టర్మ్ బై కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? ఆర్ బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. సో కండిషన్ ఇచ్చాడు. నెక్స్ట్ పీక్యూఆర్ ఇన్ ఏపీ అన్నాడు. సో 3 టర్మ్స్ ఏపీలో ఉన్నప్పుడు 2 ఇంటూ మిడిల్ టర్మ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది ఎక్స్ట్రీమ్స్ అవుతుంది. ఒకవేళ ఏబిసి ఏపీ అయితే 2b ఈక్వల్ టు ఏమవుతుంది? ఏ ప్లస్ ఏ అవుతుంది. సో కండిషన్ ఇచ్చాడు. నెక్స్ట్ ఇంకో కండిషన్ ఏంటి? 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఈక్వల్ టు 4 అని ఇచ్చాడు. సో 1 బై ఆల్ఫా ప్లస్ 1 బై బీటా ఈక్వల్ టు 4. సరే ఇక్కడ మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా అన్నాడు. ఈ కండిషన్ కూడా ఆల్ఫా బీటాలో కన్నా తెచ్చుకుంటే అప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఆల్ఫా బీటాలో ఉంది, అప్పుడు దీని వాల్యూ కనుక్కోవడానికైనా యూజ్ అవుతుంది. కాబట్టి దీన్ని ఆల్ఫా బీటాలోకి మార్చుకోవచ్చా అంటే చూడండి, ఇక్కడ పీక్యూఆర్ లో ఆల్ఫా బీటాలో రిలేషన్ ఉంది. సో మైనస్ క్యూ బై పి, ఆర్ బై పి రెండిట్లో డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే పిఈ ఉంది. కాబట్టి ఇక్కడ క్లియర్ గా
p పెట్టి డివైడ్ చేస్తే బోత్ సైడ్స్ 2q/p p/p1 ప్లస్ r/p. ఇప్పుడు ఆల్ఫా బీటాలో తీసుకోవచ్చు. అంటే r/p బదులు ఏం రాయొచ్చు? ఆల్ఫా బీటా రాయొచ్చు. 2 ఇంటూ q/p. q/p అంటే ఏంటి? సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే మైనస్ q/p. q/p అంటే మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా. సో మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 1 ప్లస్ r/p అంటే ఏంటి? ఆల్ఫా బీటా. సో ఇప్పుడు కంప్లీట్గా ఆల్ఫా బీటాలో వచ్చింది. ఇక్కడ కూడా ఒక రిలేషన్ ఉంది. దీన్ని యూజ్ చేసుకొని ఆల్ఫా మైనస్ బీటా కనుక్కోవడానికి వీలవుతుందేమో చూద్దాం. సో దీని నుంచి ఇక్కడ ఎల్సిఎం చేద్దాం. దీన్ని ఆల్ఫా ప్లస్ బీటా ఎల్సిఎం చేసేస్తే ఆల్ఫా ప్లస్ బీటా బై ఆల్ఫా బీటా ఈక్వల్ టు 4. దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు 4 ఆల్ఫా బీటా. సో ఇక్కడ అన్నోన్స్ వీలైనంత తగ్గించడానికి ట్రై చేద్దాం. సో ఇప్పుడు దీని నుంచి ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా ఇందులో మనం ఏం రాసేయచ్చు? 4 ఆల్ఫా బీటా అని రాసుకోవచ్చు. సో ఈ టర్మ్ తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఆల్ఫా ప్లస్ బీటా అంటే -2 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? 4 ఆల్ఫా బీటా. సో ఈక్వల్ టు 1 ప్లస్ ఆల్ఫా బీటా. సో ఈ ఆల్ఫా బీటా కూడా ఇక్కడ -8 ఆల్ఫా బీటా, ఈ ఆల్ఫా బీటా కూడా లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోతే -9 ఆల్ఫా బీటా ఈక్వల్ టు 1. సో అప్పుడు ఆల్ఫా బీటా ఈక్వల్ టు -1/9. ఆల్ఫా బీటా ఈక్వల్ టు -1/9 వచ్చింది. సో ఈ ఆల్ఫా బీటా తీసుకొచ్చి ఇందులో రాసేస్తే అప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కనుక్కోవచ్చు. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఇక్కడ చూసుకోండి యారోస్ అటు నుంచి ఇటు నుంచి ఇట్లాగా మీరు నోట్స్ రాసుకునేటప్పుడు కూడా ఇలాగే రాసుకోండి. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. నెక్స్ట్ తీసుకొచ్చి ఇందులో రాస్తున్నాను. సో 4 ఇంటూ ఆల్ఫా బీటా అంటే ఏంటి? -1/9 కాబట్టి -4/9 వచ్చింది. సో ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా ఇంటూ బీటా రెండు తెలుసు. సో ఆల్ఫా ప్లస్ బీటా రెండు తెలుసు. దీని నుంచి మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా తెలిస్తే దాన్ని ఆల్ఫా మైనస్ బీటాలో రాయొచ్చు అంటే ఈ ఫార్ములా మీకు తెలుసుకోవాలి. గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ రాయొచ్చు ఈ టర్మ్స్ లో. సో ఆల్ఫా మైనస్ బీటా రాయలేం కానీ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ రాయొచ్చు. సో ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి? ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా a ప్లస్ బి హోల్ స్క్వేర్ -4ab. సో ఇక్కడ ab అంటే ఏంటి? ఆల్ఫా ఇంటూ బీటా. సో దీని నుంచి మనకి ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు కాబట్టి సో -4/9 స్క్వేర్ అంటే ఏంటి? ఇక్కడ -4/9 స్క్వేర్ -4 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా అంటే ఏంటి? -1/9. సో ఈక్వల్ టు 16/81 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4/9. సో ఎల్సిఎం చేసేస్తే 81. సో 16. సో 9 ఇంటూ 4 36. 52/81 వస్తుంది. సో ఇదేంటి? ఆల్ఫా మైనస్ బీటా కానీ మనకు కావాల్సింది హోల్ స్క్వేర్. కానీ మనకు కావాల్సింది ఏంటి? మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. సో స్క్వేర్ రూట్ అప్లై చేస్తే బోత్ సైడ్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే మోడ్ ఎక్స్. అలాగే స్క్వేర్ రూట్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ అంటే ఏంటి? మోడ్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా. స్క్వేర్ రూట్ రాసేటప్పుడు ఎప్పుడు కూడా మోడ్ అని రాయండి. సో ఈక్వల్ టు రైట్ సైడ్ కూడా స్క్వేర్ రూట్ ఆఫ్ 52. సో రూట్ ఆఫ్ 52ని 4 ఇంటూ 13 అని రాసుకోవచ్చు బై రూట్ ఆఫ్ 81 అంటే ఎంత? 9. సో ఇప్పుడు √4 అంటే ఎంత? 2 ఇంటూ √13/9. సో ఇది ఆన్సర్. సో 4th one is right. సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. ది వాల్యూస్ ఆఫ్ లాంబ్డా సచ్ దట్ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యాజ్ లీస్ట్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లో సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ లీస్ట్ అయితే దెన్ లాంబ్డా వాల్యూ కనుక్కోవాలి. సో రూట్స్ ఏంటో తెలీదు, మనం రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే అప్పుడు మనకి ఏమడుగుతున్నాడు? సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటే సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ యాజ్ లీస్ట్. ఇది లీస్ట్ అన్నాడు అంటే ఫస్ట్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కనుక్కోండి. కనుక్కున్న తర్వాత అది లీస్ట్ ఎప్పుడవుతుందో చూసుకుంటే అప్పుడు మనం ప్రాబ్లం చేయడానికి పాసిబుల్ అవుతుంది. సరే ఫస్ట్ ఇదేంటి? ఆల్ఫా బీటా రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నాడు కాబట్టి దీని నుంచి ఇక మొత్తం రైట్ సైడ్ 0 ఉండాలి కాబట్టి లాంబ్డా కూడా లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే ఏమొస్తుంది మీకు? -లాంబ్డా.
సో మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0 వస్తుంది. మైనస్ లాంబ్డా ఈక్వల్ టు 0, ఇది కాన్స్టెంట్ టర్మ్. సో ఇప్పుడు మనకి ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటి? మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్. సో మైనస్ ఆఫ్ 3 మైనస్ లాంబ్డా అంటే ఏంటి? లాంబ్డా మైనస్ 3. సో మైనస్ 3 ప్లస్ లాంబ్డా. సో లాంబ్డా మైనస్ 3 బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 కాబట్టి బై 1. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ కాన్స్టెంట్ టర్మ్ ఏంటి? 2 మైనస్ లాంబ్డా బై ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1. సో ఇప్పుడు ఆల్ఫా ప్లస్ బీటా తెలుసు, ఆల్ఫా బీటా తెలుసు. మనకి ఇక్కడ సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ కావాలి. కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ నోన్ టర్మ్స్ లో రాయాలంటే ఆల్రెడీ తెలుసు కాబట్టి సేమ్ రాయొచ్చు. ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ 2ab. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఆల్ఫా ప్లస్ ఎందుకు రాస్తున్నాం? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూస్ మనం ఇక్కడ రాసుకోవచ్చు కాబట్టి ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మైనస్ 2 ఆల్ఫా బీటా. మరి ఇక్కడ ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏంటి? లాంబ్డా మైనస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఆల్ఫా ఇంటూ బీటా ఏంటి? 2 మైనస్ లాంబ్డా. సో ఈ సింప్లిఫికేషన్ చేసేయండి, క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడ ఇదేంటి? ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇది లీస్ట్ అంటున్నాడు. సో లీస్ట్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద కాన్సెప్ట్ మీద క్లియర్గా ఉంటే మనం రాసేయచ్చు, లేదు అంటే ఇంకా మనం క్యాలిక్యులేషన్ మెథడ్ కూడా చేయొచ్చు. ఫస్ట్ క్యాలిక్యులేషన్ ఇది చూద్దాం. సో దీన్ని స్క్వేర్ ఆఫ్ సంథింగ్ రాయాలి అంటే ఏం చేస్తాం అంటే ఇక్కడ వేరియబుల్ ఏంటి? లాంబ్డా. ఒకవేళ ఎక్స్లో ఉంటే ఎక్స్. సో ఇక్కడ లాంబ్డా స్క్వేర్ ఉంది. సో లాంబ్డా కోఎఫిషియంట్ హాఫ్ ఏంటి? లాంబ్డా కోఎఫిషియంట్ -4, అందులో హాఫ్ ఎంత? -2. సో దీన్ని ఏం రాయొచ్చు అంటే ఫస్ట్ లాంబ్డా -2 హోల్ స్క్వేర్ అని రాసేస్తాం. లాంబ్డా -2 హోల్ స్క్వేర్. సో లాంబ్డా మైనస్ ఇక్కడ మైనస్ ఉంటే మైనస్, ప్లస్ ఉంటే ప్లస్. సో లాంబ్డా కోఎఫిషియంట్ హాఫ్ 2, మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఇప్పుడు దీన్ని స్క్వేర్ చేసాం అనుకోండి ఏమొస్తుంది? లాంబ్డా స్క్వేర్ మైనస్ 2ab టర్మ్ 2 ఇంటూ లాంబ్డా అంటే -4 లాంబ్డా వస్తుంది. నెక్స్ట్ బి స్క్వేర్ అంటే ఎంత? 4, కానీ మనకు రావాల్సింది ఏంటి? 5. సో 1 లెస్ ఇంకా తక్కువైంది కాబట్టి +1 అని రాస్తాం. సో ఇట్లాంటివి రాయడం మీకు అలవాటు అవ్వాలి. అప్పుడు ఇది ఏంటంటే ఆల్రెడీ ఈవెన్ పవర్ ఉంది కాబట్టి ఇది ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. ఇప్పుడు దీని ఆన్సర్ లీస్ట్ అవ్వాలి అంటే నెగిటివ్ అవ్వకూడదు. ఇది నెగిటివ్ పాసిబిలిటీ లేదు. లీస్ట్ రావాలంటే ఇది 0 అయితేనే లీస్ట్ వస్తుంది. అంటే ఇది ఎప్పుడు లీస్ట్ అవుతుంది? లాంబ్డా ఈక్వల్ టు 2 అయినప్పుడు ఇది 0 అవుతుంది. అంటే మనకి ఏంటి? లాంబ్డా మైనస్ 2 హోల్ స్క్వేర్ +1. ఆన్సర్ లీస్ట్ అవ్వాలంటే ఇది వీలైనంత వరకు లీస్ట్ ఉండాలి. ఇది ఫిక్స్డ్ వాల్యూ, 1 అనేది ఫిక్స్డ్ వాల్యూ. ఇది వీలైనంత వరకు లీస్ట్ ఉండాలి అంటే నెగిటివ్ ఉండే స్కోప్ ఉందా అంటే లేదు. ఎందుకు? ఈవెన్ పవర్ ఉంది కాబట్టి నెగిటివ్ అయ్యే స్కోప్ లేదు. మరి ఇంక నెగిటివ్ కాకుండా లీస్ట్ పాసిబుల్ ఏంటి? 0 అయ్యే పాసిబిలిటీ ఉందా అంటే లాంబ్డా వాల్యూ 2 తీసుకుంటే ఇది లీస్ట్ అయిపోతుంది. సో అప్పుడు మనకి ఆన్సర్ కూడా ఏమొస్తుంది అంటే ఎక్కడ లీస్ట్ ఉంటుంది అని అడిగాడు. చూడండి క్వశ్చన్లో ది వాల్యూస్ ఆఫ్ లాంబ్డా సమ్ ఆఫ్ ది స్క్వేర్స్ ఆఫ్ ది రూట్స్ ఈజ్ లీస్ట్. సో లీస్ట్ ఎప్పుడు అవుతుంది అంటే లాంబ్డా వాల్యూ 2 ఉన్నప్పుడు అవుతుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసింది. సో లాంబ్డా వాల్యూ 2 అయితే లీస్ట్, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ వాల్యూ లీస్ట్ అవుతుంది. ఒకవేళ లీస్ట్ వాల్యూ అడిగాడు అనుకోండి, ఆల్ఫా స్క్వేర్ ప్లస్ బీటా స్క్వేర్ లీస్ట్ వాల్యూ అడిగాడు అనుకోండి, ఈ లీస్ట్ ఎక్కడ అవుతుంది? లాంబ్డా వాల్యూ 2 ఉన్నప్పుడు. సో 2 మైనస్ 2 ఎంత? 0 +1. అంటే దీని లీస్ట్ వాల్యూ అడిగితే ఆన్సర్ ఏంటి? 1. కానీ ఇక్కడ అడిగింది లీస్ట్ అయితే, దిస్ ఈస్ లీస్ట్ అయితే దెన్ వాట్ ఈస్ ద పాసిబుల్ వాల్యూస్ ఆఫ్ లాంబ్డా అన్నాడు. లాంబ్డా వాల్యూ ఎంత? 2. సో నెక్స్ట్ ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. వన్ ఆఫ్ ది రియల్ రూట్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఈస్ క్యూబ్ ఆఫ్ ది అదర్ రూట్. అంటే ఒక రూట్ ఆల్ఫా అయితే రెండో రూట్ ఏంటి? దాని క్యూబ్. కాబట్టి రెండో రూట్ ఏంటి? ఆల్ఫా క్యూబ్. సో వన్ ఆఫ్ ది రూట్ ఏమవుతుంది? క్యూబ్ ఆఫ్ ది అదర్. కాబట్టి అదర్ రూట్ ని ఆల్ఫా అనుకుంటే ఇంకొక రూట్ ఏమవుతుంది? దాని క్యూబ్ కాబట్టి ఆల్ఫా క్యూబ్ అవుతుంది. సో ఇప్పుడు మనకి 2 రూట్స్ వచ్చేసింది. జనరల్గా అయితే మనం ఏం తీసుకుంటాం? రూట్స్ ఆల్ఫా బీటా అనుకుంటాం. బట్ ఇక్కడ వన్ ఆఫ్ ది రూట్ ఈస్ క్యూబ్ ఆఫ్ ది అదర్. అంటే బీటా బదులు ఏమొచ్చింది? మనకి ఆల్ఫా క్యూబ్ వచ్చింది. మామూలుగా మనం సమ్ ఆఫ్ ది రూట్స్ రాస్తాం. మామూలుగా ఆల్ఫా బీటా అయితే సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటి? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు -(x) కోఎఫిషియంట్ బై x స్క్వేర్ కోఎఫిషియంట్. అంటే ఇక్కడ రూట్స్ ఏంటి? ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యూబ్ కాబట్టి ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యూబ్ ఈక్వల్ టు -k/81. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. సో ఆల్ఫా ఇంటూ ఆల్ఫా క్యూబ్ ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్. సో ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ ఆల్ఫా ఇంటూ ఆల్ఫా క్యూబ్. ప్రోడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? కాన్స్టెంట్ టర్మ్ 256/81. సో ఇదేంటి? ఆల్ఫా పవర్ 4. సో ఆల్ఫా పవర్ 4 ఈక్వల్ టు ఏమొస్తుంది?
256/81. సో ఫోర్త్ రూట్. సో అంటే ఆల్ఫా ఈక్వల్ టు అప్పుడు ఏంటి ఫోర్త్ రూట్ ఆఫ్ 256/81. సో ఈక్వల్ టు ఫోర్త్ రూట్ ఆఫ్ 256 అంటే 4/4 కదా, అలాగే 81 అంటే ఏంటి 3/4. సో అప్పుడు ఫోర్త్ రూట్ 4 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది 4/3 వస్తుంది. బట్ ఇక్కడ ఈవెన్ పవర్ కాబట్టి సో ప్లస్ ఆర్ మైనస్ రావచ్చు. ఆల్ఫా వాల్యూ ఏంటి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. ఒకటి ఆల్ఫా వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 4/3. సో నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ సమ్ ఆఫ్ ది రూట్స్. సో ఆల్ఫా ప్లస్ ఆల్ఫా క్యూబ్ అంటే ఎంత -k/81. సో ఇప్పుడు ఆల్ఫా వాల్యూ తెలుసు కదా, రాసేసాడు. ఆల్ఫా వాల్యూ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 4/3 ప్లస్ ఆల్ఫా క్యూబ్. సో ఆల్ఫా క్యూబ్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు ఆల్ఫా వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 4/3 అవుతుంది. సో ఆల్ఫా క్యూబ్ అంటే దాని క్యూబ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ 4 క్యూబ్ 64/3 క్యూబ్ 27. సో ఇప్పుడు ఆల్ఫా తెలుసు, ఆల్ఫా క్యూబ్ తెలుసు, రెండింటిని యాడ్ చేసేస్తారు. సో రెండింటిని యాడ్ చేసేస్తే మీకు ప్లస్ ఆర్ మైనస్ 100/87 వస్తుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది కే వాల్యూ కాబట్టి సో 27 క్యాన్సిల్ అయితే ఎంత ఇది 3. సో 3 అటు వెళ్ళిపోతే అప్పుడు కే ఈక్వల్ టు ఏమొస్తుంది -k ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 300. అప్పుడు కే కూడా ఏమొస్తుంది ప్లస్ ఆర్ మైనస్ 300. అంటే మైనస్ ఆర్ ప్లస్ అవుతుంది. మైనస్ ఆర్ ప్లస్ అన్నా ప్లస్ ఆర్ మైనస్ అన్నా ఏం కాదు. సో కే వాల్యూ ఎంత ప్లస్ ఆర్ మైనస్ 300.